హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. మీరు చూడని దాన్ని మీ మొబైల్లో చూసే విధంగా నేనైతే మన అమరావతి క్యాపిటల్ రిలీజన్లో ఎక్కడెక్కడ ఏ పనులు జరుగుతున్నాయి చుట్టుపక్కల మొత్తం తిరిగి మీకోసం మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మీరైతే మనకు సపోర్ట్ చేయాలని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకుని నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకైతే వచ్చిద్దండి. ఇప్పుడైతే మనం అయితే ప్రస్తుతం అయితే తుళ్ళూరు దగ్గరలో అయితే ఉన్నామండి. మొత్తం మీరు చూడొచ్చు, ఇదంతా వచ్చేసి తుళ్ళూరు ప్రాంతం అన్నమాట. ఇది వచ్చేసి N13 రోడ్ అండి. ఆ ముందు వైపు మనం చూసాం కదండి, అది వచ్చేసి N13 రోడ్ అనమాట. ఆ రోడ్డు వర్క్స్ అయితే మొదలు పెట్టబోతున్నారు. ఇప్పుడైతే మనం E6 రోడ్లో ఉన్నామండి. E6 రోడ్డు కూడా మీరు చూడొచ్చు, రోడ్డు ఎంత వెడల్పు ఉండిద్దో అంత వెడల్పునే చదును చేసుకున్నారండి. ఇది వచ్చేసి నేను కరెక్ట్గా 25వ తారీఖు 10వ నెల 2025లో అయితే తీస్తున్నానండి. చూడొచ్చు మీరు, ఈ వర్కర్లతో హడావుడిగా అయితే ఉందండి. ఈ రోడ్డుకి లెవెలింగ్ అయితే చేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ డ్రైనేజీకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి. వాటికి సంబంధించి ఇంకా మట్టి ఈ వర్షం కొంచెం పట్టడం వల్ల మట్టి జారుతుందో వాటిని ఇంకా ముందు జారకుండా సెట్టింగ్ అనేది చేస్తున్నారనమాట. చూడొచ్చు మీరు, ఈ వర్షాలు పడినా కానీ అసలు పనులు అనేవి ఆగలేదండి. అసలు పనులు ఇంటీరియర్గా అయినా కానీ ఈ బయట జరిగే పనులు కానీ వర్షం పడితే లోపల చేస్తున్నారు, ఒకవేళ వర్షాలు పడకపోతే బయట చాలా స్పీడ్గా చేస్తున్నారండి వర్క్స్ అయితే. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవి చూస్తున్నవన్నీ వచ్చేసి NGO టవర్స్ అండి. ఇవి NGO టవర్స్ అంటే ఒక్కొక్కటి 15 అంతస్తుల ఎత్తులో అయితే ఉంటాయన్నమాట ఈ NGO టవర్స్. చూడొచ్చు మీరు, ఈ నీలిరంగు తెరలను అయితే కట్టారనమాట. కింద ఉండే వాళ్ళకు కూడా ప్రొటెక్షన్గా ఏ విధమైన వస్తువులు జారి పడినా కానీ ఏమీ అవ్వకుండా ఈ నీలిరంగు తెరలను అయితే పైన కట్టడం అయితే జరిగిందనమాట. అలాగే వెనక పక్క ఎల్లో కలర్ భవనం కనిపిస్తుంది కదండి, బిల్డింగ్, దానికైతే ఆ టైప్ కలర్స్ అయితే వేస్తున్నారండి. ఒక్కసారి కలరింగ్ అయిన తర్వాత అసలు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి. ఒక్కసారి కలరింగ్ అయిన తర్వాత మారిపోయిద్దండి, రూపురేఖలు మారిపోతాయి. ఈ గవర్నమెంట్ సిటీ ఏరియానే ముందు నేను ఫోకస్ అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా పనులు అయితే జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ సిటీ ఏరియాలో. ఇవి వచ్చేసి జడ్జీస్ భవనాలండి. అక్కడ మనకి పెయింటింగ్స్తో సహా పూర్తి చేశారు కదండి, అది వచ్చేసి జడ్జీస్ సంబంధించి భవనం అన్నమాట. అదైతే చాలా వరకు ఒకటైతే ఉదాహరణ కోసం ఒకటైతే పూర్తి చేయడం అయితే జరిగిందనమాట. ఇదిగోండి E6 రోడ్లో ఈ డ్రైనేజీలు మనం ఒక 2 వారాల కిందటేమో నిర్మిస్తున్నట్టు చూసామని, ఇప్పుడైతే నిర్మించేశారనమాట. మీరు చూడొచ్చు, ఇవి ఎగ్జాక్ట్గా సీఎం గారి ఇంటి ముందు రోడ్డు అనమాట. ఇది E6 రోడ్డు అంటే చూడొచ్చు మీరు ఇక్కడ ఎలాగా నిర్మించడం జరిగింది ఏంటి అనేది. ఈ 6 నెలల్లో సీఎం గారి ఇంటి నిర్మాణ పనులు అయితే మొత్తంగా పూర్తయినండి. స్లాబ్ వేయడం కానీ మొత్తం పూర్తయినాయి. ఇంకా అవి లోపల అంటే ఇంటీరియర్ దశ మాత్రం మిగిలిందనమాట. ఆ ఇంటీరియర్ దశ ఎలాగో మనం చూపించలేము కాబట్టి మీకు ఇప్పుడు ఈ బయట ఈ స్లాబ్ వర్కులు ఎలా జరిగినాయి, ఎవరికి ఏం కేటాయించారు, సీఎం గారి హౌస్లో అసలు దేనికి ఈ 3 హౌసెస్ కట్టారు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. చూడొచ్చు, ఇది మొత్తం E6 రోడ్డు డ్రైనేజీ వర్క్స్ అన్నమాట జరుగుతుంది వచ్చేసి. ఇప్పుడు మనం మినిస్టర్ నారాయణ గారు ఉన్నారు కదండి, ఆయన గారి హౌస్ కూడా ఈ సీఎం గారి ఇంటి వెనక పక్కే ఉండిద్ది అనమాట. నేను ఒకసారి అది కూడా ఒక లుక్ వేద్దాం, మనం చూపిస్తాను నేను అది కూడా. ఇదిగోండి మీరు చూడొచ్చండి, సీఎం గారి ఇల్లు అనమాట. ఇది G+1 అండి. చూడొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఒక ఫ్లోర్ అయితే వేస్తున్నారనమాట. దీని మీద మనకి ఆల్రెడీ స్లాబ్ అయితే పూర్తయింది. చూస్తున్నారు కదండి, వెనక పక్కే అనమాట నారాయణ గారి హౌస్. నేను కొంచెం ముందుకెళ్ళి అది క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి సీఎం గారి ఇల్లు ఒక్కసారి చూడండి. చుట్టూరు పెద్ద గోడ అండి, 10 అడుగుల పైనే ఉండిద్దండి గోడ. చూడొచ్చు, ఇక ఈ టవర్స్ కూడా మార్చడం అయితే చూసాం మనం. ఆ టవర్స్ని కూడా సైడ్లోంచి పక్కకు మార్చి బిల్డింగ్ కూడా అప్పుడే పూర్తయ్యే దశకైతే వచ్చిందండి. ఈ సెంట్రింగులు కూడా తొలగించే క్రమంలో అయితే ఉందన్నమాట వర్క్, హౌస్ వర్క్ అయితే. చూడొచ్చండి, దీంట్లో ఏంటంటే మనం 3 అనేవి నిర్మిస్తున్నారండి. ఒకటి వచ్చేసి 2 వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి G+1, మొత్తం 3 ఎకరాలండి ఇది. ఇది వచ్చేసి మనకి వెలగపూడి సెక్రటరియట్ బ్యాక్ సైడ్ E6 రోడ్లో అయితే ఉండిద్ది అనమాట. మనం ఉంది ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న మొత్తం E6 రోడ్డు. చూడొచ్చండి, వెనక పక్క చూస్తున్నారు కదా, టవర్కి వెనక పక్కే మనకి వెహికల్స్ ఉండడాన్ని అయితే మీరు గమనించవచ్చు. అక్కడేనండి మన మినిస్టర్ నారాయణ గారి హౌస్ అన్నమాట. అది కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందండి.
అలాగే ఇక్కడ డ్రైనేజీ వర్క్స్ జరగడం కూడా చూడొచ్చు మనం. ఇదంతా వచ్చేసి E6 రోడ్లో డ్రైనేజీ వర్క్స్ అండి. అక్కడక్కడ పెండింగ్ ఉన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఏవంటే ఈ రోడ్స్ దగ్గర ఇక్కడ ఇవి E6 రోడ్స్ అండి. ఈ సిరీస్ రోడ్స్ అన్నిటినీ N సిరీస్ రోడ్స్ అడ్డంగా అయితే వెళ్తాయి అన్నమాట. ఈ రోడ్స్లోంచి అక్కడక్కడ అనేవి డ్రైనేజీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట పెండింగ్. చూడొచ్చండి, ఇది వచ్చేసి ముందు వైపు అనమాట. E6 రోడ్లోకే మనకి వచ్చి వెళ్ళే మార్గం అయితే ఉండిద్దండి సీఎం గారి ఇంటికి. దీనికి పక్కనగా వచ్చేసి మనకి N10 రోడ్డు ఉండిద్ది. దీనికి వెనక పక్క వచ్చేసి మనకి E8 రోడ్డు ఉండిద్ది కొంచెం దూరంలో. చూడొచ్చండి, మొత్తం హౌస్ మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తా. ఇదిగోండి, ఇవన్నీ వచ్చేసి ఒకటి వచ్చేసి మనకి మీటింగ్ హాల్ అండి. ఎవరైతే మనకి వచ్చి బాధలు చెప్పుకుంటారో వాళ్ళ కోసం నిర్మించే మీటింగ్ హాలు. ఇంకొకటి వచ్చేసి Z+ సెక్యూరిటీకి సంబంధించి ఒక సెక్యూరిటీ రూమ్ అయితే ఉందండి. అది వచ్చేసి ఈ మాల్ అనుకుంటా. ఇవైతే నిర్మిస్తున్నారన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఏ రోడ్లు ఉన్నాయో చూడొచ్చు. E6 రోడ్డు, N10 రోడ్డు అడ్డంగా N10 రోడ్డు వెళ్ళిద్ది. నిలువుగా మనకి E6 రోడ్డు. అంటే మనకి సీఎం గారి ఇంటికి మెయిన్ రహదారి వచ్చేసి E6 రోడ్డు అండి. చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం. అసలు గవర్నమెంట్ సిటీ మధ్యలో ఉండిద్దండి ఈ హౌస్ అయితే మనకి. అలాగే పక్కనగా ఇది వచ్చేసి సెక్యూరిటీ రూమ్ అనమాట. ఇదిగోండి, ఆ మధ్యలో స్లాబ్ ఒక డిజైన్లో అయితే నిర్మించారు కదండి, అది వచ్చేసి మీటింగ్ హాల్ అనమాట. ఆ చివరింది వచ్చేసి సీఎం గారి ఇల్లు. ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని నేనైతే మీ ముందుగా తీసుకొస్తానండి. మీరైతే ఒక సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఎందుకో సబ్స్క్రైబ్ చేయట్లేదండి. నేను ఎంత కష్టపడి ఎన్ని వీడియోలు తీసినా కానీ మన ఛానల్కి సబ్స్క్రిప్షన్ అనేది పెరగట్లేదు. మరి నచ్చపోతే నచ్చలేదని ఒక మాట చెప్పండి, నచ్చితే నచ్చిందని చెప్పండి. ఇంకా అదే మనకి సపోర్ట్ చేసినట్టు అనమాట. ఇదిగోండి, ఇది చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి N10 రోడ్డు సీఎం గారి ఇంటి పక్కనగా ఉండిద్ది అనమాట. అలాగే మనకి ఏపీ యూనివర్సిటీ ఉంది కదండి వెనకమాల, దాని పక్కనగా అయితే ఉండిద్ది అనమాట. చూడొచ్చు, ఇక్కడైతే భారీగా ఈ వర్కర్స్ అయితే ఉన్నారండి, పనులు అయితే చేస్తున్నారు అనమాట. చాలా లోతైన డ్రైనేజ్ సిస్టమ్ అండి ఈ రోడ్డుకి. ఈ రోడ్డు ఒకటి, మళ్ళీ N9 రోడ్డు ఒకటి. ఇవి రెండు ఏంటంటే చాలా లోతైన డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నాయి అన్నమాట. మామూలుగా మనం ఏ రోడ్లో చూసినా కానీ ఇంత లోతైన డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు. చూడొచ్చండి మొత్తం సీఎం గారి హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది. ఆ క్లైమేట్ అది అమరావతి ఒక అద్భుతంగా అయితే ఉందండి అసలు చూస్తుంటే. ఇక రాబోయే 2-3 సంవత్సరాల్లో మనం ఈ గవర్నమెంట్ సిటీని పూర్తవడం అయితే చూడొచ్చండి. ఈ గవర్నమెంట్ సిటీలో పూర్తిగా కలకల్లాడుతూ ఉండిద్దండి అమరావతి అందరి ప్రజలతో, ఈ గవర్నమెంట్ సిటీ వారితో. అలాగే నేనైతే ఒక పని చేద్దాం అనుకుంటున్నాను అండి. ఏంటంటే మనం రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి డెవలప్మెంట్ చూసి వాళ్ళ మనసులో ఏముంది ఏంటి అని తెలుసుకుందామని అయితే నేను అనుకుంటున్నాను అండి. మీరు ఎస్ అని కామెంట్ చేస్తే నేను ఇంక ముందు ఆ వీడియోస్ అయితే పెడతాను. లేదంటే నీ పని నువ్వు చూసుకో బ్రో అంటే నేను ఈ వీడియోసే చేస్తాను అండి మీకు చూపించడం కోసం. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే. మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే మన అమరావతి క్యాపిటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.